వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. కడపలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే భారీ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. అందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే పేద అభ్యర్థులు ఉన్నారో వారు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆల్రెడీ 300 మంది పైగానే మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కానిస్టేబుల్ అభ్యర్థులు జాయిన్ అయ్యి నేను ఇచ్చేటువంటి రోజువారీ ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే వారు సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఈ రోజు నుండి మళ్ళీ రీషెడ్యూల్ అనేది చేస్తూ ఉన్నాం. మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ మొదటి నుంచి సిలబస్ను పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైన టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సన్నద్ధం కండి. ఎండలు ఎక్కువ ఉండే లైట్గా చెప్పండి, పడిపోతారు మళ్ళీ. కడప జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేసి 2022 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పుడు ఆ సంతోషం కొన్ని రోజులు కూడా లేదండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ పెట్టాలి. ఈవెంట్స్ అయితే మేము ధర్నాలు చేసి మేము అడుక్కుంటే కానీ ప్రభుత్వం దిగి వచ్చి ఈవెంట్స్ పెట్టలేదు. ఇప్పుడు కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనే విధంగా మేమే ప్రతిసారి అడుగుతున్నాం. ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎందుకు ఇంత చిత్తశుద్ధిగా లేకుండా వివరిస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టు కేసు ఉంది, హైకోర్టు కేసు ఉంది, ఇదే చెప్తుంది. కానీ ఇక్కడ పిల్లల పరిస్థితి ఏంటి, విద్యార్థుల మా పరిస్థితి మాకు ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతిరోజు నిద్ర లేచినా రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరికి జవాబు చెప్పలేక ఎప్పుడు వస్తుంది జాబ్ అంటే ఎవరికి ఆ విషయం చెప్పలేక బాధపడే మాకు తెలుస్తుంది. ఇదే సిచ్యువేషన్లో మీరు మా వయసులో ఉండి వచ్చిన వాళ్ళే కదా, గవర్నీలైన సీఎం చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారి ఆలోచించండి. నిరుద్యోగులు ఎంత వేదన పడుతున్నారో మీరు ఆలోచించకపోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉందండి. మా ఓట్లు అడుక్కొని మీరు ఈరోజు ఏమో సీఎం అయినారు. ఆ రోజు యువగలం కడప జిల్లాకు వచ్చినప్పుడు తమ్ముడు నేనున్నాను, 6 నెలల్లో ఈవెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో జరుపుతాను, అలాగే ఎగ్జామ్ జరుపుతాను, మిమ్మల్ని రిక్రూట్మెంట్లో చేస్తామన్నారు. ఈరోజు పీసీ అభ్యర్థులుగా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం స్పందించడం లేదండి. మళ్ళీ మీరు చెప్తారు, గవర్నీలైనటువంటి హోంమంత్రి గారు చెప్తారు ఇంకా 10,000 పోస్టులు ఉన్నాయని. ముందు 6,000 ఒకందకే దిక్కు లేదు మీ ప్రభుత్వానికి. మళ్ళీ మా గురించి ఆలోచించకుండా సుప్రీంకోర్టులో ఎవరిని పెడుతున్నారండి న్యాయవాదుల్ని? మా గురించి వాదించడానికి ఒక మంచి వారు లేరా? అలాగే హోంగార్డులకి అయితే వాళ్ళ జీతాలు తీసుకుంటా వాళ్ళు ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలకు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారిని అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? 2022 నవంబర్ 14 పోలీస్ నోటిఫికేషన్ విడుదలైంది సార్. ఎగ్జామ్స్ అయితే జనవరిలో జరిగాయి, ఈవెంట్స్ అయితే జరగకుండా ఉంది. ఎన్నో రోజుల తర్వాత ఈ మధ్యనే జనవరిలో ఈవెంట్స్ కూడా జరిగాయి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కోసం డేట్స్ అయితే ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే కోర్టు సమస్యలు ఉన్నాయి, చిక్కుముడులు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. ఆ పరిష్కరించినప్పుడే మీకు డేట్స్ అనేది రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అయితే హోంమంత్రి గారు అయితే తెలపడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఎన్ని రోజులు ఎంతకాలం అనేది ఈ కేసులు ఉంటాయి. అయితే బ్రతికినంత కాలం ఈ కేసులు ఇలాగనే కొనసాగుతాయని మా చెప్తున్నాం సార్. ఎన్ని రోజులైనా కానీ కేసులు అనేది తెలుసుకోకుండా నాటుతూ ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధిగా ఉంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఒకవైపు ఏమో హోంగార్డుల సమస్యలు ఉన్నాయి, వాళ్ళని పరిష్కరిస్తేనే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, మీకు ఎగ్జామ్ జరుపుతామంటున్నారు. మీరు చెప్పేది నిజమే సార్, మీకు కాదంటం లేదు. హోంగార్డులకి ఏమో జీతాలు వస్తున్నాయి, వారేమో వాళ్ళ భార్య బిడ్డలతో అలాగనే వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి అలా కాదు సార్. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళని అడుక్కుంటూ పరిస్థితులు బాగలేక ఒకరోజు తింటా, ఒకరోజు పస్తుంటూ చదువుకునే మాకు తెలుస్తుంది సార్ మా బాధ. ఇంకా ఇప్పటికి కూడా మీరు దయతలిచి కూడా మాకు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించకపోతే మేము ఏం చేసుకోవాలనేది కూడా అర్థం కావడం లేదు సార్. ఒకరోజు రాత్రుల్లో అయితే ఏమనిపిస్తుంటే 2020 కరోనాలో మేము చనిపోయింటే బాగుండు అనే పరిస్థితులు మాకు తీసుకొని వచ్చిన మీ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు ఉంటే
ఇప్పుడైనా దయచేసి మాకు డేట్స్ అనేది ప్రకటించండి సార్. అలాగే సార్ మీరు ఎన్నో విషయాలు చెప్తారు కదా సార్, నేను వస్తే బాబు వస్తాడు జాబ్ వస్తాడు అన్నది ఎక్కడుంది సార్? మీరు ఇచ్చే జాబ్ ఎక్కడుంది సార్? 6,100 మంది జాబ్స్ చూస్తున్నారు కానీ 6,100 కుటుంబాల్లో వారి భవిష్యత్తు ఎందుకు మీకు కనపడకుండా ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది ఒక్కసారైనా ఆలోచించారు సార్. ఒక్కరోజు మా పరిస్థితుల్లో మీరు ఉండే ఆలోచించమని అయ్యా గవర్నమెంట్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీకు వేడుకుంటున్నాం సార్. ఒక్కసారి ఆలోచించండి సార్, మా పరిస్థితి ఏదో, మా బాధ ఏంటో. నన్ను గెలిపించాలంటే నిన్ను గెలిపించాం కదయ్యా, మా ఓట్లు లేవా నీకు కనబడటం లేదా? ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మోకరించి మోకాల మీద గోజాడుతో నిన్ను అడుక్కునే పరిస్థితి తీసుకొని వచ్చారంటే మీరు ఏం ప్రశ్నిస్తున్నారు సార్? కూటమి ప్రభుత్వం నేను కలుపుకొని వచ్చాను, అందరికీ మంచి చేస్తానన్నారు. ఎక్కడున్నారు సార్ మీ వాకి? ఎక్కడ ఏమైందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి సార్. అలాగే యువకాలంలో మా చేయి పట్టుకొని తమ్ముడు నేనున్నా 6 నెలల్లో పూర్తి చేస్తానన్నా లోకేష్ అన్న ఎక్కడున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. నిరుద్యోగుల నిరసన సెగ తగిలింటే నాటి ప్రభుత్వం కుప్పకూలింది. తస్మాత్ జాగ్రత్త, మీ ప్రభుత్వానికి కూడా 7 రోజులు వస్తున్నాయి, జాగ్రత్త పడండి సార్. మీరు అంతవరకు ఉంచుకోరు. మా ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. మా పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉన్నాం సార్. ఎవరికి చెప్పుకోలేకుండా ఎంతోమంది ఈ సొసైటీలో ముందు వెళ్తుంటే ఏం చేస్తున్నాం పండగకు ఊరికి కూడా వెళ్ళలేని స్థితిలో మేము ఉన్నామంటే మేము ఎవరిని అడగాలి సార్? వీ వాంట్ జస్టిస్ అని రోడ్డుపైకి వచ్చే అడిగే స్వతంత్రత కూడా మాకు లేదనే విధానంగా మీరు తీసుకొని వచ్చారు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్ మా గురించి. ఒక్క 5 నిమిషాలు మా గురించి ఆలోచిస్తే మా జీవితాలు పరిష్కారం అవుతాయి సార్. మా హోంమంత్రి గారు ఒక్కసారి మీరైనా జ్ఞాపకం చేసుకోండి. మా తల్లి మనసు కలిగిన లేడీస్ ఉంటారు కదమ్మా, మీరు మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం లేదు? మరికొంతమంది డివైఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల తేదీని ప్రకటించకపోతే డివైఎఫ్ఐ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపించే పరిస్థితి కనబడుతుంది. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువకాలంలో అధికారంలోకి వస్తే కానిస్టేబుల్ అభ్యర్థులకు కోర్టు కేసులు చిక్కుముడులు వీపేసి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉన్నా కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు బతికున్నారా చచ్చారా, వాళ్ళకి ఇచ్చిన హామీ ఉందా లేదా అని ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేదు. అయ్యా ఒక్కసారి ఆలోచించండి. మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మాటలతో చెప్తే సరిపోదు. ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మంచి ప్రభుత్వం అవుతుంది, లేదంటే నా నిరుద్యోగులు ముంచే ప్రభుత్వం అవుతుంది తప్ప మంచి ప్రభుత్వం కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇదే కానిస్టేబుల్ అభ్యర్థులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చెలో విజయవాడ పిలుపునిచ్చి అసెంబ్లీకి ముట్టడికి ఇచ్చి పోస్టులు సాధించుకొని ఆ రోజు ఇదే నిరుద్యోగులు కడుపు మండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి నెట్టారని చెప్పేసి మేము చెప్తాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, లేకుంటే మరోసారి నిరుద్యోగుల అభ్యర్థుల పక్షాన డివైఎఫ్ఐగా చెలో విజయవాడని పిలుపునివ్వాల్సి వస్తుంది. లేకుంటే ఆ స్థాయి తెచ్చుకోకుండా వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి నిరుద్యోగులతో పాటు డివైఎఫ్ఐ నాయకులే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అంచర్తో షబ్బీర్, సిబిఐ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.